దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుడు మన గురించి ఒకరి కొరకు ఒక రాష్ట్రం గురించి మరొక రాష్ట్రం, మరొక దేశం గురించి మరొక దేశం, ఒకరి గురించి ఒకరు, ఒక సంఘం గురించి ఒకరు, ప్రతి ఒక్కరు ఒకరి గురించి ఒకరు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. అలాగే ఈ యొక్క వినండి వినిపించండి కార్యక్రమంలో మీరందరూ ప్రార్థిస్తున్నారు. అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ దేవుని కృపచేత అన్నీ జరుగుతున్నాయి. అన్నీ దేవుని యొక్క కృపచేత అన్ని ఆశీర్వాదాలు, దీవెనలు, బలహీనతల నుండి విడిపింపులు అన్నీ జరుగుతున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం, మా గురించి మీరు ప్రార్థించండి. ఈరోజు వాగ్దానం జపన్య 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఇక్కడ రాయబడిన మాట సిగ్గుమాలిన జనులారా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడంటే సమయాన్ని వ్యర్థం చేస్తున్నవారు, సమయాన్ని పోగొడుతున్నవారు, సమయాన్ని వారికి ఇష్టం వచ్చినట్టు నడిపిస్తున్నవారు. నిజమే కదా? ఈరోజు ఉదయకాలం నుండి వృద్ధుల నుండి చిన్నపిల్లల వరకు, చిన్నపిల్లలతో మాట్లాడుతున్నాడు, పెద్ద పిల్లలతో మాట్లాడుతున్నాడు, కాలేజీకి వెళ్తున్న పిల్లలతో మాట్లాడుతున్నాడు, చదువుకుంటున్న పిల్లలతో మాట్లాడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్న వారితో మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే తెలుసా? సిగ్గుమాలిని జనులారా, సమయము గతించిపోవచ్చున్నది. ఉదయకాలం లేచిన కాడ నుండి రాత్రి వరకు మన ఇష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్లు సమయాన్ని ఇష్టం వచ్చినట్టు పోగొట్టుకుంటున్నాం. ఎలా అంటే ఉదాహరణగా చిన్నపిల్లలు చదువు అని చెప్తున్నప్పుడు వారి చదవక సమయాన్ని గతించిపోతున్నాయి, సమయాన్ని పోగొట్టుకుంటున్నాడు. అదేవిధంగా పెద్దవారు కొంతమంది ఏం చేస్తున్నారంటే కాలు ముడుచుకొని, బైబిల్ వాక్యం చెప్తుంది కదా, చాలా చోట్ల రాయబడి ఉన్నది, వారంట బద్దకించి వాళ్ళని సోమరులాగా కాళ్ళు ముడుచుకొని కొనుక్కుంటున్నారంట. కొంతమంది రేపు ఇవాళ చేయాల్సింది రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇంకా 4 రోజుల తర్వాత చేద్దాంలే అని అనుకుంటున్నారు. కానీ సమయం గతించిపోతుంది. ఎలా అంటే పొట్టుకెగురినట్టుగా అంట, గాలికి పొట్టెగురుతున్నట్లుగా. ఎంత గొప్ప మర్మం చూడండి, ఎంత గొప్ప మాట మన ముందు చెప్తున్నాడు. ఆ రీతిలో నీవు నేను ఉన్నాం. మనం ఎప్పుడు గాలికి పొట్టు వల్ల ఎగిరిపోతామో, ఎప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలుస్తాడో తెలియదు. కనుక సిగ్గుమాలు జనులారా, ఇప్పటికైనా కన్నులు తెసి కాలేజీకి వెళ్తున్నాయి చదువుకోవటానికి కానీ మనం సమయాన్ని వ్యర్థం చేయడానికి కాదు, గ్రహించాలి. దేవుని మందిరానికి వెళ్తుంది గ్రహించటానికి, సమయాన్ని పోగొట్టుకోవటానికి కాదు. మనం మందిరంలో కూడా వెళ్ళి మనకి నచ్చినట్లుగా చేస్తూ ఉంటాం, సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. మందిరంలో కూర్చుంటాం కానీ మనం చేయాల్సింది ఏంటంటే మందిరం బయట ఉన్న పనులన్నీ మందిరంలో చేసేస్తున్నాం. కనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు దయచేసి ఈ 1వ తారీఖున మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను. ఈ యొక్క 1వ తారీఖు నుండి మరలా లాస్ట్ 30-31వ తారీఖు లోపు నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? సమయమును పోనీయకుండా ప్రతిరోజు దాదాపు మినిమం 3 గంటల 45 నిమిషాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమయం ఇవ్వండి. నిత్య జీవంలో మీరు కనబడతారు. మీ పిల్లలు చదువుకోవట్లేదు, సమయం వ్యర్థమవుతుందని ఎంత బాధపడుతున్నారు? లేకపోతే మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు అయ్యో ఒక రోజు డుమ్మా కొట్టాడు, లేకపోతే రోడ్ల మీద తిరుగుతున్నాడు, అలా చేస్తున్నాడు, సమయం అంతా పోతుంది, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ అయిపోతుంది, లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలా అనుకుంటున్నారే. మరి నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ సమయం పోగొట్టుకోవట్లేదా? వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళకుండా, మందిరానికి చేయకోకుండా, మందిరంలో చేయాల్సిన పనులు చేయకుండా, మందిరంకి ఇవ్వకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ సమయాన్ని ఎలా పోగొట్టుకుంటున్నావు? నీ పిల్లలకు వచ్చేటప్పటికల్లా ఎంత బాధపడుతున్నావు? అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు బాధపడుతున్నాడు. నీ పిల్లల కొరకు నువ్వెలా బాధపడుతున్నావో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు, మీ పిల్లల కొరకు బాధపడుతున్నారు. ఎందుకంటే సమయం పోతుంది. తెలిసి వీరు తప్పు చేసుకున్నారు. ఇంకా నమ్మి బాప్తిసం పొందిన వారు అనేక మంది ఉన్నారు. ఇంకెప్పుడు పొందుతారో ఏమో, ఈ గాలికి కొట్టుకుపోయినట్లు వీరు కొట్టుకుపోతారేమో. ఇప్పటికైనా సిగ్గుమాలిన జనులారా రండి అంటున్నాడు. ఇప్పటికైనా మనం ఏం చేయాలంటే అయ్యో నా దేవుడు పిలుస్తున్నాడు కనుక నేను తిరిగి నా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశతో ఆయన మాటను ఆలకిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అటు ఆశీర్వాదాలు ఈ నెల మొదలు నుండి ముగింపు వరకు మీకు, మీ కుటుంబానికి వచ్చునుగాక. ఆమేన్. తల ముంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, జీవం గల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, ఈరోజు మాటలు మాతో మాట్లాడిన మాటలు గొప్ప మాటలు. అవునయ్యా,
మేము సమయాన్ని గతించిపోతుందని గ్రహించగా మాకు నచ్చినట్టుగా, మాకు ఇష్టం వచ్చినట్టుగా మాకు సమయాన్ని మేము వ్యర్థం చేస్తున్నాం. క్షమించి నీ నామాన్ని మహింపరిచేవారుగా, నీ నామాన్ని గణపరిచేవారుగా, నిన్ను అనేక మంది ముందు కీర్తించేవారుగా, అనేక మందికి మీ యొక్క సిలువ ప్రయాణము, సిలువ మార్గము, సిలువ ఆ యొక్క మరణమును గురించి మేము అనేక మందికి తెలియజేసేవారుగా, మొదటిగా సేవకులకి, తర్వాత సంఘస్థులకి, అందరికీ జ్ఞానం దయచేసి ఇప్పటికైనా సిగ్గుమాలిన వారలారా వ్యర్థమైన మాటలు మాట్లాడటం మాని మంచి మార్గంలో నడవమని మీరు మాతో చెప్తున్న మాటలను గ్రహించి ఇప్పటికైనాను ఆ నిత్య జీవంలోకి వెళ్ళే కృపను నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.